Next, last concept in thought unit, that is general insurance. సో జనరల్ ఇన్సూరెన్స్లో మనకి లాస్ట్ కాన్సెప్ట్ అనేది మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ దే షుడ్ బి మెయింటైన్ ప్రాపర్ రికార్డ్స్ ఫర్ ది ఫర్ దేర్ కస్టమర్స్. సో ఇప్పుడు చూడండి, నవే డేస్ ప్రీవియస్కి ప్రీవియస్కి అంటే ఓల్డెన్ డేస్కి ఇప్పుడు మోడర్న్ డేస్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయమ్మా. ఎందుకంటే మనకు అప్పుడు ప్రీవియస్గా అయితే ఎట్లా మన రికార్డ్స్ వాట్ ఈస్ మైండ్ బై రికార్డ్ మా? రికార్డ్ అంటే ఏంటి మా? హ్మ్? ఏమ్మా, వాట్ ఈస్ మైండ్ బై రికార్డ్? మనం ఏదైనా ఒక కంటెంట్ ని రికార్డ్ లో పెట్టుకోవడం, సేవ్ చేసుకొని పెట్టుకోవడాన్ని రికార్డింగ్ అంటారు సార్. వెరీ గుడ్ మా. సో మనం ఏం చేస్తాం, డాక్యుమెంట్స్ ద ఇన్ఫర్మేషన్ కంటైన్స్ ఇన్ స్పెసిఫిక్ డాక్యుమెంట్స్. సో ఎందుకంటే మనం టు ప్రిజర్వ్ ది ఎంటైర్ డేటా, సో విచ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ది డాక్యుమెంట్ విచ్ కంటైన్స్ ఇన్ ఏ డాక్యుమెంట్ మేనర్. సో డాక్యుమెంట్ మేనర్లో మనకు ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది. ఓకేనా? సో దాన్ని ఏమంటారు అంటే రికార్డ్ అంటారు. సో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి కంటైన్ షుడ్ బి డ్రాఫ్టెడ్ ఇన్ డాక్యుమెంట్. సో మన డాక్యుమెంట్లో డ్రాఫ్టెడ్ చేసి పెట్టుకుంటాం అంటే ప్రీవియస్ డేస్లో. బట్ ఇప్పుడే ఈ ప్రజెంట్ సినారియోలో ఎలా ఉంది రికార్డ్స్, మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అంటే టోటల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ దే షుడ్ బి మెయింటైన్ దే రికార్డ్స్ ఇన్ ఏ డిజిటలైజేషన్, ఇన్ ఏ డిజిటల్ మేనర్. సో డిజిటల్ మేనర్లో మనకి ఈ యొక్క రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయడం జరుగుతుంది. అవునా? సో ఇప్పుడు మనకు చూడండి, ఏదైనా కానీ మనం నేరుగా పోవాల్సిన అవసరం లేదు రికార్డ్స్ కోసం. జస్ట్ మనం ఏం చేయాలి, జస్ట్ మనం కాపీస్ అంటే సాఫ్ట్ కాపీస్ కూడా మనం ఏం చేయొచ్చు, సెండ్ చేయొచ్చు. సో మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషను, మనకు కావాల్సినటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్, రికార్డ్స్ ఇవన్నీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు డాక్యుమెంట్ మేనర్లో ఉన్నాయి, అంటే డిజిటలైజేషన్ మేనర్లో ఉన్నాయి మొత్తం. దాన్ని ఏమంటారంటే డేటా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటారు, డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు, డేటా ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఆ డేటా ఇన్ఫర్మేషన్ సిస్టంలో మనకి ఏమవుతుంది అంటే టోటల్గా ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి ఆ సాఫ్ట్వేర్లో ఏం చేస్తున్నామంటే టోటల్ ఎంటైర్ డేటా అనేది, రికార్డ్స్ అనేది దాంట్లో మనం ప్రిజర్వ్ చేసి పెడుతున్నాం. సో ప్రిజర్వ్ చేసి దానికి ఏం చేస్తున్నాం, సెక్యూరిటీ పర్పస్ ఫైర్ వాల్ క్రియేట్ చేస్తున్నాం. మీకు బాగా ఐడియా ఉంటుంది ఫైర్ వాల్ అంటే ఏంటంటే. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు కానీ ఆ డేటాని థెఫ్ట్ చేసేది ఏంటంటే, లేకపోతే చోర్యం అంటారు, డేటా చోర్యం అంటారు. ఆ డేటాని, ఆ సమాచారాన్ని ఎవరు దొంగిలించకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేస్తాం. సో ఆ పాస్వర్డ్ ద్వారా మనకేమవుతుందంటే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్లో ఒక ఫైర్ వాల్ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ ఫైర్ వాల్ సిస్టమ్ క్రియేట్ అయినప్పుడు ఆ డేటాని మనకి ఎన్క్రిప్ట్ కాకుండా ఆ, మనకి ఆ డేటా అనేది ప్రిజర్వ్లో ఉంటుంది. ప్లస్ స్టోరేజ్లో కూడా స్టోరేజ్లో కూడా మనకి
ఎప్పుడైనా వెన్ ఎవర్ వీ వాంట్ టు నీడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ రికార్డ్, దెన్ ఆటోమేటికలీ వీ ఓపెన్ ఇట్ అండ్ టు సీ ది టు రిట్రైవ్ ది డేటా. సో మనం ఆటోమేటిక్గా మనకు కావాల్సినప్పుడు ఆ డేటాను తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి రికార్డ్స్ అనేవి మెయింటైన్ జరుగుతున్నాయి. వన్స్ అపాన్ ఏ టైం అయితే రికార్డ్స్ ఎలా ఉండేటంటే మనం ఎప్పుడు హెవీ పేపర్ వర్క్ ఉండేది. అంటే హ్యూజ్ పేపర్ వర్క్ ఈజ్ నీడెడ్ టు డ్రాఫ్టెడ్ ది టు ప్రిపేర్ ది రికార్డ్స్, టు మెయింటైన్ ది రికార్డ్స్. సో మనం ఆ రికార్డ్స్ని మెయింటైన్ చేయడానికి కోసం హెవీ పేపర్ వర్క్ అయ్యేది, టైం ఎక్కువ అయ్యేది. ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైం దాన్ని డాక్యుమెంటేషన్ చేసుకోవడానికి. సో ఈ విధంగా మనకేమవుతుంది అంటే ఎక్కువ టైం అయ్యేది, ఎక్కువ టైం టేకన్ ప్రాసెస్, వేస్టేజ్ ఎక్కువ అయ్యేది. ఇట్లా హెవీ హ్యూజ్ ఎక్స్పెన్సెస్, వెరీ ఎక్స్పెన్సివ్. సో చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ టెక్నాలజీ రావడం వల్ల మొత్తం టోటల్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది టోటల్ అప్గ్రేడ్ అయిపోయింది. ఓకేనా, టోటల్ అప్గ్రేడ్ అయ్యి మనకి రికార్డ్స్ కానీ ఇప్పుడు చూడండి బ్యాంక్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్కి వెళ్తాం. సో బ్యాంక్స్కి వెళ్తే వాళ్ళ డేటా అనేది వాళ్ళ డివైస్లో ఉంటుంది. వాళ్ళ యొక్క డేటా మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ డివైస్లో వాళ్ళకు ఉంటుంది ఆ డేటా అనేది. సో అది ఎక్కడ ఎన్క్రిప్ట్ కాకుండా, ఎక్కడ లాస్ అవ్వకుండా డేటాని మనకి వాళ్ళకి కావాల్సినప్పుడు మనం రిట్రైవ్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా. సో ఇక్కడ ఇన్సూరెన్స్ ఫార్మ్కి వస్తే, ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఈజ్ inundated with huge volumes of information. This is unsurprising, so since most people at some point in their lives. సో మనం ఏం చేస్తున్నాం అంటే జనరల్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గరికి వస్తే వాళ్ళకి ఎక్కువ పేపర్ వర్క్స్, ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ పేపర్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే దే హ్యావ్ వెరీ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దేర్ పాలసీ హోల్డర్స్. సో వాళ్ళకు ఉన్నటువంటి పాలసీ హోల్డర్స్ సంబంధించి, కస్టమర్స్ సంబంధించి, క్లయింట్స్ సంబంధించి వాళ్ళకి, ఎందుకంటే దే హ్యాస్ వెరీ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ అవైలబుల్. సో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ రికార్డ్స్ని మనం డాక్యుమెంటేషన్ చేసి దాన్ని పెట్టాలంటే చాలా టైం అవుతుంది. సో కాబట్టి ఏం చేస్తామంటే డేటా మేనేజ్మెంట్ అనేటువంటి ఒక సిస్టమ్ ద్వారా, ఒక సాఫ్ట్వేర్ ద్వారా మనం ఆ టోటల్ డేటాని అందులోకి అప్లోడ్ చేసి వాటిని ప్రిజర్వ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకేమవుతుందంటే రోజు రోజుకి డిజిటైజేషన్ అనేది ఎన్హాన్స్ అవుతుందమ్మా. సో ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో తీసుకుంటే ఏ ఆర్గనైజేషన్ అయినా చూడండి, ఈవెన్ స్మాల్ సెక్టర్ సంబంధించినటువంటి ఫోన్స్ కూడా ఏమవుతున్నాయంటే దే విల్ ఫాలో ది టెక్నాలజీ, దే విల్ అప్గ్రేడ్. వాళ్ళు అప్గ్రేడ్ అవుతున్నారు టెక్నాలజీకి. సో అప్గ్రేడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ద డిజిటైజేషన్ హ్యాస్ హెల్ప్డ్ ఇన్ రిడ్యూసింగ్ ది హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ఫిజికల్ రికార్డ్స్ టు సమ్ డిగ్రీ. హౌఎవర్, ఇన్సూరెన్స్ ఫర్మ్స్ మస్ట్ స్టిల్ కంటెంటెడ్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ రికార్డ్స్. సో చూడండి, నాట్ ఓన్లీ క్లయింట్స్ రికార్డ్స్, బిజినెస్ రికార్డ్స్ కానీ ఏదైనా కూడా కానీ మనకి టోటల్ డిజిటల్ ఫార్మాట్లో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. దాని యొక్క సెక్యూరిటీ చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా చాలా ఈజీ యాక్సెసిబుల్ కూడా. సో మనకి ఎక్కడ కానీ ఆ డేటా అనేది అంటే ఆ డేటా అనేది లాస్ కాదు. అదేవిధంగా చాలా సెక్యూరిటీగా ఉంటుంది. అదే చాలా స్టోరేజ్ కూడా ఉంటుంది మనకి. అనే విధంగా మనకు కావాల్సినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సినప్పుడు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు బై సర్చింగ్ ది నేమ్. సో నేమ్ సెర్చ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అతనిది వచ్చేస్తుంది. సో అట్లా మనకి డిజిటైజేషన్ మాన్యా అనేది ఇప్పుడు రన్ అవుతా ఉంది. ఓకేనమ్మా. నెక్స్ట్, నీడ్స్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్, నీడ్స్ ఆఫ్ రికార్డ్స్ మెయింటెనెన్స్. సో మనం రికార్డ్స్ని ఖచ్చితంగా నిర్వహణ చేయాలి అని అంటే కొన్ని అవసరాలు అనేవి మనకు ఉన్నాయి, కొన్ని నీడ్స్ ఉన్నాయి. ఆ నీడ్స్ ఏంటంటే చూద్దాం. ఫస్ట్ మేనేజ్మెంట్ డాక్యుమెంట్ బెటర్స్, మేనేజ్ డాక్యుమెంట్ బెటర్స్. సో డాక్యుమెంట్స్ని ఎప్పుడు మనం బెటర్గా పెట్టుకోవడానికి, ఎందుకంటే any organization should keep the documents with better manner. సో మనకి మంచి వేలో, మంచి బెటర్గా అంటే ఆ యొక్క డాక్యుమెంట్స్ని
ఇన్ఫర్మేషన్‌ని అది ఆ రికార్డ్స్‌ని మనం ఏం చేయాలి అంటే డిజిటలైజేషన్ ఫార్మాట్‌లో డాక్యుమెంటేషన్ అంటే డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా వాటిలోకి మనం స్కాన్ చేసి వాటిలో కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మనం ఏం చేస్తాం, స్కాన్ చేసి ఆ పేపర్స్ని దాంట్లో ప్రిజర్వ్ చేసి పెడతాం. అంటే మెటా డేటా అంటారు, ఎండి మెటా డేటా. మెటా డేటా ద్వారా త్రూ డాక్యుమెంట్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ డాక్యుమెంట్ ఫైల్ క్రియేట్ అవ్వడం వల్ల ఆ మొత్తం ఎంటైర్ రికార్డ్స్ అన్ని అందులో స్టోర్ అయి ఉంటాయి. సో కాబట్టి దే నెవర్ లూజ్ ఎ డాక్యుమెంట్ అగైన్. సో ఎప్పుడు వన్స్ వాళ్ళు డాక్యుమెంట్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆ మొత్తం ఫోల్డర్స్ అన్ని ఏం చేస్తారంటే దాంట్లోకి అప్లోడ్ చేసేస్తారు. సో అప్లోడ్ చేసి ఆటోమేటిక్గా అది ప్రిజర్వ్ అయిపోతుంటుంది. సో ప్రిజర్వ్ అయిపోతే టోటల్గా మనకేమవుతుందంటే ఎప్పుడైనా కానీ ఇంకొక 100 years తర్వాత కూడా మన డేటా కావాల్సి ఉంటే ఖచ్చితంగా మన ఆ డేటాని రిట్రైవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కడ లాస్ అవ్వడానికి స్కోపే లేదు. మనం చూడండి ప్రీవియస్లో అయితే మనం డాక్యుమెంట్ రికార్డ్స్ని మెయింటైన్ చేయాలంటే ఎంత భద్రపరిచినా ఎంత సెక్యూర్ చేసినా ఏమవుతుందా, అది చినిగిపోవడమో లేకపోతే సమ్ ఏదో జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా స్పాయిల్ అయిపోయి చినిగిపోవడం కానీ లేకపోతే ఆ వర్డ్స్ వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ ఎరేజ్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఫిజికల్ రికార్డ్స్. సో ఇక్కడ సాఫ్ట్వేర్ రికార్డ్స్ వచ్చి నాట్ ఫిజికల్ ఫిజికల్ రికార్డ్స్కి వచ్చే కొందికి మనకేమవుతుంది, టోటల్ లాస్ అవుతా ఉంది. అదే సాఫ్ట్వేర్ రికార్డ్స్కి వచ్చే కొందికి ఇక్కడ మనకి డేటా ఏది కావాలన్నా మనకి చాలా ఈజీ మేనర్లో యాక్సెస్ అవుతా ఉంది. సో కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ కావచ్చు, బిజినెస్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మనకి డాక్యుమెంటేషన్స్ ఏంటంటే డాక్యుమెంట్స్ రికార్డ్స్ని మనం వాటిని స్టోరేజ్ చేసుకున్న దాన్ని సెక్యూర్ చేసుకుంటే whenever their necessity whenever their necessity of information of their customers. సో వాళ్ళ యొక్క కస్టమర్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైనా కానివ్వండి అవసరమైనప్పుడు జస్ట్ లాగిన్ అవ్వడం, ఆ లాగిన్లోకి ఎంటర్ అయ్యి మనం సెర్చ్ చేస్తే వాళ్ళ నేమ్ వస్తుంది, వాళ్ళు కావాల్సినటువంటి మొత్తం ఎంటైర్ ఇన్ఫర్మేషన్. జస్ట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, మన ఆధార్ నెంబర్ ఉంది కదా, ఆధార్ నెంబర్ ఇస్తే చాలు మన ఎంటైర్ హిస్టరీ అంతా అక్కడ వచ్చేస్తుంది, ఎంటైర్ రికార్డ్స్ అంతా అక్కడ వచ్చేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్, ఏం చదువుకున్నాం, బ్యాంక్ అకౌంట్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా ఫైల్ చేస్తున్నారా, ఆ? అదేవిధంగా ఎంత ల్యాండ్స్ ఉన్నాయి, ఎంత ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, ఇట్లా మనకి ఎంటైర్ మన యొక్క రికార్డ్స్ మొత్తం చరిత్ర అంతా ఏమొచ్చేస్తుంది అక్కడ ఆ, ఒక ఆధార్తోనే వచ్చేస్తూ ఉంది. చూడండి అన్నిటికీ ఎంత యాక్సెస్ చేశాడు లింక్ అనేది. సో అట్లా మనకి ఇక డాక్యుమెంటేషన్స్ చాలా బెటర్ చాలా బెటర్గా మనకి మేనేజ్ చేయడం జరుగుతుంటుంది. ఓకే, అర్థమైందమ్మా ఈ పాయింట్? ఏమా? ఓకే సార్. నెక్స్ట్ ఎన్హాన్స్. అర్థమైంది సార్. ఓకే, ఎన్హాన్స్ ఎంప్లాయీ ఎస్ పెర్ఫార్మెన్స్. సార్, అర్థమైంది సార్. వెరీ గుడ్. ఎన్హాన్స్ ఎంప్లాయీ పెర్ఫార్మెన్స్. సో ఆటోమేటిక్గా ఎంప్లాయీ పెర్ఫార్మెన్స్ ఏమవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది. సో ఎంప్లాయీ యొక్క పనితీరు అనేది చాలా మెరుగుపడుతుంది. సో చూడండి, కొలాబరేషన్ టూల్స్ సచ్ యాజ్ ఈమెయిల్, షేర్డ్ రిపాజిటరీ, కాంకరెంట్ యాక్సెస్ టు డాక్యుమెంట్స్ ఇంప్రూవ్ కొలాబరేషన్ బిట్వీన్ ఎంప్లాయీస్. So search tools such as full text search, keyword search, date, name, metadata search and allows employees to find documents quickly, improve their response, turn around the time. సో చూడండి, ఇప్పుడు ఎంప్లాయీస్ ఎక్కువగా ఎందుకంటే దే విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైమ్ టు ఫైండ్ అండ్ టు సర్చ్ ది ఎంటైర్ రికార్డ్స్ డ్యూరింగ్ ది వర్క్ సెషన్స్. సో వర్క్ చేసేటప్పుడు మనకి పలానా డాక్యుమెంట్ అవసరం అయింది అనుకోండి, పలానా రికార్డ్ అవసరం అవుతుంది. సో ఆ రికార్డ్ ఏం చేయాలి, మా ఫిజికల్గా ఉంటే మనము బిరువాను ఓపెన్ చేసి దాన్ని అంతా సెర్చ్ చేసి అది ఎక్కడ ఉంటుందో తెలియదు, ఇంకా ఎలా ఉంటుందో తెలియదు. సో దానివల్ల ఏమవుతుంది, ఎంప్లాయీ పెర్ఫార్మెన్స్ అనేది చాలా డల్ అయిపోతుంది, చాలా పూర్గా ఉంటుంది. అదే మనకి ఈ టెక్నాలజీ ద్వారా అప్గ్రేడ్ అయితే మనకి జస్ట్ ఏంలా సర్చ్కి వెళ్ళా ఉంటే, సర్చ్ టూల్కి వెళ్ళా ఉంటే, ఎక్స్ప్లోరేషన్ అంటారు, ఎక్స్ప్లోరేషన్ టూల్స్కి వెళ్ళా ఉంటే సర్చ్ అంటే జస్ట్ అది నువ్వు టైప్ చేయండి, ఒక వర్డ్ లెటర్ టైప్ చేయండి, 100 నేమ్స్ డిస్ప్లే అవుతాయి. ఓకేనా. ఒక డేట్ ఇవ్వండి, ఆ డేట్లో మొత్తం ఎవరు మొత్తం రికార్డ్ అయింది, మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ నీకు కనపడతాయి. అదేవిధంగా నేమ్, అదేవిధంగా టోటల్ ఎంప్లాయీస్. సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది రికార్డ్స్ అనేది చాలా క్విక్గా ట్రేస్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది,
వాళ్ళకి వర్క్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా, చాలా స్పీడీగా వర్క్ చేయగలుగుతారు, టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా ఎఫర్ట్ సేవ్ అవుతుంది. సో తద్వారా ఆ యొక్క కాన్సన్ట్రేట్ని వాళ్ళు వర్క్ పైన ఆ, ఎలా డైవర్ట్ చేస్తారు. సో తద్వారా ఏమవుతుంది, విత్ ఇన్ టైంలో మనకి వాళ్ళకి ఉన్నటువంటి టాస్క్స్, వాళ్ళకు ఉన్నటువంటి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని డిశ్చార్జ్ చేస్తారు అది. సో కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఫోమ్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ఇంక్రీజ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో one of the most crucial tasks for the insurance industry is keeping their customer happy. సో ఎప్పుడు ఏ ఆర్గనైజేషన్ అని తీసుకోండి, నాట్ ఓన్లీ ఇన్సూరెన్స్, వాట్ ఎవర్ బిజినెస్ ఫార్మ్ ఏదైనా కావచ్చు. ఇక్కడ ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కస్టమర్ యొక్క హ్యాపీగా ఉంచడానికి ఆ, ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇండస్ట్రీ అనేది టోటల్ బీమా పరిశ్రమ అనేది ఏమవుతుందంటే, కన్జ్యూమర్ని సంతోషంగా పెట్టడానికి వాళ్ళు వాళ్ళకి మెయిన్ ఒక టాస్క్ అది. సో అన్లైక్ సమ్ ఇండస్ట్రీస్, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీస్ నీడ్ టు మెయింటైన్ ఎ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ విత్ దేర్ కస్టమర్స్. సో బికాజ్ ఎందుకంటే ఇక్కడ పాలసీ హోల్డర్స్ కస్టమర్స్ అండ్ లైక్ ఆర్ పాలసీ హోల్డర్స్. ఆ పాలసీ హోల్డర్స్కి అదేవిధంగా బీమా సంస్థలకు మధ్య ఒక మంచి ఎవర్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. సో కాబట్టి దాన్ని కొనసాగించడానికి, దాన్ని రిగా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ యొక్క కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మెయింటైన్ చేయాలి. సో మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆ, మంచి కస్టమర్ అనేవాడు సాటిస్ఫై అవుతాడు. సో తద్వారా ఆ, అతని టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా మనీ అన్ని ఎఫర్ట్ అని సేవ్ అవుతాయి. సో కాబట్టి డాక్యుమెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఆఫర్స్ ఫీచర్స్ సచ్ యాజ్ క్విక్ ఈమెయిల్, ఫాస్టర్ సర్చ్ అండ్ అలర్ట్స్ అండ్ రిమైండర్స్, సో దట్ ద కంపెనీ నెవర్ మిస్సెస్ అన్ ఆపర్చునిటీ టు ఇంప్రెస్ ది కస్టమర్. చూడండి, ఇప్పుడు డేటా మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ద్వారా మనకి చాలా లాట్ ఆఫ్ ఫీచర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ డిఎంఎస్. మీకు వస్తుంది కంప్యూటర్స్లో. ఈ డిఎంఎస్లో చాలా మనకి ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. సో క్విక్ ఈమెయిల్స్, మన ఈమెయిల్ ద్వారా ఏం చేయొచ్చు, ఒక ఈమెయిల్ ఇప్పుడు ఒక 1000 కస్టమర్స్ అనుకోండి, 1000 కస్టమర్స్కి ఒకేసారి ఈమెయిల్స్ని మనం సెండ్ చేయాలంటే జస్ట్ బై యూజింగ్ డిఎంఎస్ సాఫ్ట్వేర్. సో ఈ యొక్క డేటా డాక్యుమెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనేది యూస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా విత్ ఫ్రాక్షన్ ఆఫ్ కపుల్ ఆఫ్ సెకండ్స్లో ఆ యొక్క ఈమెయిల్స్ అనేది వాళ్ళకి సెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, చాలా ఫాస్టర్గా ఉంటుంది. అదేవిధంగా అలర్ట్స్, సో వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీసెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ అంతా మన అలర్ట్స్ రూపంలో ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ డేట్ ఈరోజు అనుకోండి, ఈరోజు ప్రీమియం కట్టాలి. వాడు రేపు ఒక 3 days బ్యాక్ ఏం చేస్తాడు, మనకి అలర్ట్స్ ఇస్తాడు. ఎస్, రిమైండర్స్ ఇస్తూ ఉంటాడు, గుర్తు చేస్తూ ఉంటాడు, మీరు ఇలా డ్యూ డేట్కి ప్రీమియం పే చేయాలి, సో ఇలా అని. సో దట్ ద కంపెనీ నెవర్ మిస్సెస్ అన్ ఆపర్చునిటీ టు ఇంప్రెస్ ది కస్టమర్. సో ఇక్కడ కస్టమర్ని, వినియోగదారుని ఇంప్రెస్ చేయడానికి, ఆకట్టుకోవడానికి ఆ అవకాశాన్ని ఏ కంపెనీ కూడా వదులుకోవడమా. ఎందుకంటే బికాస్ డిఎంఎస్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, దట్ ఈస్ ది మెయిన్ థింగ్. నెక్స్ట్, reduce risk of fraudulent claims. So reduce risk of fraudulent claims having a controlled environment. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రాడ్లెంట్ క్లైమ్స్ జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి. అంటే ఇప్పుడు చూడండి, ఫిజికల్ అంటే డేటా, ఇప్పుడు సాఫ్ట్వేర్ రాకముందు, బిఫోర్ టెక్నాలజీ అప్గ్రేడ్ కాకముందు ఏమవుతున్నాయంటే, ఫేక్ రిపోర్ట్స్ పెట్టడం, ఫేక్ రికార్డ్స్ని క్రియేట్ చేసి వాటిని పెట్టి క్లైమ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కంపెనీని మోసం చేయడానికి కూడా ఇక్కడ ఛాన్సెస్ అనేది కూడా ఏర్పడుతుంటాయేమో. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మనం దీన్ని ప్రొటెక్ట్ చేయాలి. వీటినన్నిటిని మనం ఏం చేయాలి అంటే, దాన్ని కొంచెం ఎరాడికేట్ చేయాలి ఈ యొక్క ఫ్రాడ్లెంట్ క్లైమ్స్ని. చూడండి, హ్యావింగ్ ఏ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. సో వేర్ యూజర్స్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ యూజర్స్ ఆర్ ప్రీ authorized టు వ్యూ ఆర్ మోడిఫై ది సర్టెన్ డాక్యుమెంట్స్. సో చూడండి, మనకి ఈ యొక్క డాక్యుమెంట్స్ మనకి అంటే, ఈ యొక్క ఇండివిజువల్స్ కానీ, అదేవిధంగా యూజర్స్ కానీ, గ్రూప్స్ కానీ ఏం చేస్తారంటే, ముందుగా ప్రీ ఆథరైజ్డ్గా, అంటే ముందుగానే ఏదైనా మోడిఫై చేసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా చేంజెస్ చేసుకోవాలన్నా డాక్యుమెంట్స్లో, రికార్డ్స్లో ఖచ్చితంగా అది ఇన్సూరెన్స్ కంపెనీ యాక్సెప్ట్ చేస్తుంది. సో సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే,
ఇక్కడ కూడా టెక్నాలజీ పరంగా కూడా కొన్ని వరకు ఫ్రాడ్లెన్స్ ఉన్నాయి లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి ఆ, ఇప్పుడు ఫేక్స్ అనేటివి క్రియేట్ అయిపోతున్నాయి. అది ఒరిజినల్ ఫేక్ అనేది కూడా తెలియట్లేదు. బికాస్ ఎందుకంటే టెక్నాలజీ ఇంపాక్ట్ అలా ఉంది. ఓకేనా. సో టెక్నాలజీ ఇంపాక్ట్ అలా ఉంది కాబట్టి ఆ, మనం ఖచ్చితంగా ఆ యొక్క ఫ్రాడ్లాంట్ క్లైమ్స్ ఏవైతే ఫ్రాడ్లాంట్ థింగ్స్ ఉంటాయో వాటినన్నిటిని మనం ఎరాడికేట్ చేయాలి. సో కాబట్టి సో ఇక్కడ టు అలో వ్యూయింగ్ అండ్ ఎడిటింగ్ బట్ నాట్ ఎక్స్పోర్టింగ్ ఆర్ డిలీటింగ్ డాక్యుమెంట్స్, ఓనర్షిప్ ఓవర్ రైట్స్ టు మెయింటైన్ ది ఓనర్షిప్ ఆఫ్ ఫైల్స్ క్రియేటెడ్ బై ది యూజర్స్ ఎక్సెట్రా. సో ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ డాక్యుమెంట్స్, రిడ్యూసింగ్ ది రిస్క్ ఆఫ్ ఫ్రాడ్లెంట్ క్లైమ్స్. సో ఇక్కడ ఏం చూడండి, ఏదైనా డాక్యుమెంట్స్ మిస్యూజ్ అవ్వకుండా ఉండడానికి, డాక్యుమెంట్స్ అంటే దాన్ని వేరే వాళ్ళకి మిస్యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు సపోజ్ డాక్యుమెంట్ వందే బట్ దాన్ని మ్యానిపులేట్ చేసి వాడు క్లెయిమ్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఏదైనా మోసపూరితమైనటువంటి క్లైమ్స్ కూడా జరిగేదానికి ఆస్కారం ఉంది మా ఏదైనా పేమెంట్స్. సో ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ మైండ్ని డైవర్ట్ చేసి ఎక్కువ సమ్ టైమ్స్ క్లైమింగ్స్ కూడా జరిగేదానికి ఆస్కారం ఉంది. సో వాటి పట్ల వాళ్ళు చాలా బివేర్గా ఉంటారు. సో కాబట్టి ఇక్కడ కన్జ్యూమర్స్ని ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళ యొక్క డేటాని, వాళ్ళ యొక్క రికార్డ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ యొక్క డిఎంఎస్ అనేది డాక్యుమెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అర్థమైందమ్మా? ఏమా? ఓకే Yes, సార్. sir. Next, last one is met met meet regulatory requirements. So insurance companies, big or small, are striving for higher corporate accountability and governance in the face of stricter regulatory requirements and rising customer expectations. చూడండి, రెగ్యులేటరీ అంటే ఏంటమ్మా? అంటే రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అంటే ఎక్కడైతే కొన్ని ఫ్రాడ్లాండ్స్ థింగ్స్ జరుగుతూ ఉంటాయో, మ్యానిపులేషన్స్ జరుగుతూ ఉంటాయో, సో వాటిని ఎరాడికేట్ చేయడానికి, వాటిని కంట్రోల్ చేయడానికి, వాటిని రిడ్యూస్ చేయడానికి రెగ్యులేటరీ కమిటీస్ అనేటి ఒకటి ఫామ్ చేస్తుంది. రెగ్యులేటరీ అథారిటీస్ అంటారు వాటిని. ఓకేనా. ఆ రెగ్యులేటరీ అథారిటీస్ నేషనల్ వైడ్ ఉంటారు, స్టేట్ వైజ్ ఉంటారు, రీజనల్ వైజ్ ఉంటారు, అదేవిధంగా బ్రాంచెస్ వైజ్ ఉంటారు రెగ్యులేటరీ కమిటీస్. ఓకేనా. సో వీళ్ళు ఎప్పుడైతే ఏదైనా కానీ, చిన్న బ్రాంచ్ అయినా కానీ పెద్దదైనా కూడా కానీ, ఎందుకంటే మెయిన్లీ దే దే ఆర్ అకౌంటబుల్ టు ది దే ఆర్ అకౌంటబుల్ టువర్డ్స్ పాలసీ హోల్డర్స్ పట్ల వాళ్ళ బాధ్యత అనేది ఉండాలి. వాళ్ళకు ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత, ఆ యొక్క అకౌంటబిలిటీ, జవాబుదారీతనం అనేది ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి రికార్డ్స్ని, వాళ్ళకు ఉన్నటువంటి డేటాని అది కాపాడాలి. ఒకవేళ ఎవరైనా అట్లాంటి పనులు ఎవరైనా చేస్తే వాటిని కూడా రెగ్యులేట్ చేయడానికి ఉంటాయి. బికాస్ ఎందుకంటే కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ని మనం పెంచాలి. ఇన్సూరెన్స్ పట్ల, సర్వీసెస్ పట్ల మనం ఎక్స్పెక్టేషన్స్ని, వినియోగదారుని అంచనాలు పెంచగలిగితే డెఫినెట్లీ ఆటోమేటిక్గా బాగుంటుంది. ఓకేనా. డిసిప్లినరీ రిక్వైర్మెంట్స్ చాలా అవసరం. సో డాక్యుమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అలౌస్ దెమ్ టు మీట్ న్యూమరస్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ కంప్లైంట్స్ మేడ్ mandates from national and regional supervisory authorities such as IRDA etc. సో ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంది మా, ఎవరైనా చెప్పగలుగుతారా? ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటికి సంబంధించి దాని ఆధీనంలో రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఏంటి అది? అక్కడే ఉంది ఐఆర్డిఏ. ఐఆర్డిఏఐ అంటారు. ఇండియన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ సార్. మా ఇండియన్ డెవలప్మెంట్ అథారిటీస్. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా. అది కూడా 1961లో ఫామ్ అయింది మనకి ఐఆర్డిఏ యాక్ట్. సో ఈ ఐఆర్డిఏ యాక్ట్ ఏం చేస్తుందంటే, ఈ ఐఆర్డిఏ ఏమవుతుందంటే, ఇది అన్ని ఆల్ ఓవర్గా ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి ఎల్ఐసి కంపెనీస్ పైన, అది ఏది ప్రైవేట్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, జిఐసి కానీ ఎల్ఐసి కానీ, వీటిపైన వాళ్ళ యొక్క సర్వైలెన్స్, వాళ్ళ యొక్క రెగ్యులేటరీ అనేది రెగ్యులేట్స్ అనేవి మానిటరింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎక్కడైతే మనకి గ్యాప్స్, ఎక్కడైతే ఫ్రాడ్స్ జరుగుతున్నాయో వాటిని అక్కడ ఎరాడికేట్ చేయడానికి, వాటిని అక్కడ సాల్వ్ చేయడానికి ఒక రెగ్యులేటరీ బాడీ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. అది కూడా నేషనల్ వైడ్లో ఉంటుంది, అదేవిధంగా స్టేట్ వైజ్లోనూ ఉంటుంది, రీజనల్ అంటే ప్రాంతీయంగా కూడా ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చి, మన రాయలసీమకి వచ్చి రీజనల్ బ్రాంచ్ ఎక్కడుంది అంటే నెల్లూరు డిస్టిక్లో ఉంది ఎల్ఐసి, నెల్లూరు. సో రీజనల్ సూపర్వైజరీ అథారిటీస్ వచ్చి నెల్లూరు ఉంది.
సో ఇట్లా మనకి అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది, బ్రాంచ్ వైజ్ కూడా ఉంటాయి సూపర్వైజ్ అథారిటీస్. వాళ్ళు ఎప్పుడు సూపర్వైజ్ చేస్తూ ఉంటారు, మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది, వాట్స్ హ్యాపెనింగ్, వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఎల్ఐసి కంపెనీ, ఇన్ ఇన్సూరెన్స్ కంపెనీస్, బీమా సంస్థలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు, రెగ్యులర్ వాచింగ్ ఉంటుంది. సో ఓకేనా. సో ఈ విధంగా మనకి ప్రాపర్ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా మిస్యూజ్ చేయాలన్నా లేకుంటే మ్యానిపులేట్ చేయాలని ట్రై చేస్తున్నా ఈజీగా ట్రేస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో వాటిని క్యూర్ చేయాలి. సో క్యూరింగ్ లేకపోతే కష్టం. సో ఓవరాల్గా ఇది మా మీకు మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్. ఓకేనా. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏమ్మా ఏమ్మా సైలెంట్ అయిపోయారు? నో సార్. మీకు నేను ఇది పెట్టాను మా, మీకు 3 యూనిట్స్ నేను మెటీరియల్స్ పెట్టాను, చూసారా? పెట్టినా ఎస్ సార్. సార్. ఓకే మా, గుడ్. సో వాటిని మీరు బాగా చదవండి. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పెట్టున్నాను పీడిఎఫ్ ఫార్మాట్లో. అవే కాకుండా అంటే ఒక 8 to 9 అలా కూడా ఉన్నాయి. మీరు డోంట్ వరీ. ఏదైతే నేను ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టానో అవి కూడా బాగా చదువుకుంటే చాలు. ఓకేనా, అవి కూడా చదువుకుంటే చాలు. నెక్స్ట్ మీకు అది మా ఓవరాల్గా. కాబట్టి మీరు కొంచెం బాగా కాన్సన్ట్రేట్గా బాగా చదవండి. అక్కడికి మనకి ఈరోజుకి సిలబస్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇంకా నేనైతే ఐ విల్ డన్ మై వర్క్. సో నా పని ఏంటంటే జస్ట్ చెప్పాను. ఏంటి ఎలా అనేది మీకు ఒక క్లియర్ సిలబస్ విజన్ ఉంది, ఒక క్లియర్ ఐడియాస్ ఉన్నాయి ఈ కాన్సెప్ట్ పైన, ఈ సబ్జెక్ట్ పైన. సో కాబట్టి మీకు ఓవరాల్గా 50 మార్క్స్కి ఇది ఇన్సూరెన్స్ ప్రమోషన్ అనేది స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అంటారు దీన్ని. సో కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు బాగా చదువుకోండి, బాగా చదివి దాన్ని అర్థం చేసుకొని మీరు ప్రజెంట్ చేయండి. అట్లీస్ట్ యూ హ్యావ్ మినిమమ్ మార్క్స్ ఫర్ పాసింగ్ మార్క్స్ 20. సో ఇక్కడ మీకు పాస్ అవ్వడానికి సబ్జెక్ట్లో 20 మార్క్స్. కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేయండి మా. ఓకేనా. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా మా ఇన్సూరెన్స్లో ఈ యొక్క ఫస్ట్ యూనిట్ కానీ, సెకండ్ యూనిట్లో కానీ, థర్డ్ యూనిట్లో కానీ డౌట్స్ ఉంటే కూడా అడగండి, క్లారిఫై చేస్తాను. బట్ మీరు వాటిని బాగా జెరాక్స్ తీసుకొని బాగా చదవండి. కీ పాయింట్స్ మీరు ఏం సార్ మాకు ఇంత మ్యాటర్ ఇచ్చేశారు అని కూడా అనుకున్నారు, దాన్ని ఎంతవరకు మనం ఎంత సఫిషియెంట్గా రాయాలో అంతే రాయండి, ఎక్కువ కూడా రాయొద్దండి. సో టైంని కన్జ్యూమ్ చేసుకుంటూ, టైంని బేస్ చేసుకుంటూ రాయండి. ఓకేనమ్మా. ఓకే సార్. ఓకే సార్. అమ్మా సో కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు మంచి బాగా మీ ఎగ్జామ్స్లో పెర్ఫామ్ చేయడానికి బాగా ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అదేవిధంగా కూడా మీకు మండే నుంచి సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అవుతుందమ్మా. ఓకేనా, మండే నుంచి సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది. సో ఓకే సార్. కొంచెం సబ్జెక్ట్స్ వాటికి మీకు మండే పైన క్లారిఫికేషన్స్ వస్తుంది. సెకండ్ సెమిస్టర్ అయితే ఖచ్చితంగా కన్ఫామ్గా స్టార్ట్ అవుతుంది. ఏంటి సబ్జెక్ట్స్ ఏంటి వాటికి సంబంధించి మీకు మేము అప్డేట్స్ ఇస్తూ ఉంటాము, దానికి రెస్పాండ్ అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్పండి మా. మీరు అరౌండ్ 73 ఉంటే 20 మెంబర్స్ వచ్చారు ఇప్పటి వరకు. నాకు అటెండెన్స్లో ఉన్నది 20 మెంబర్స్ కౌంట్ అయ్యారు. రిమైనింగ్ ఎంత, అవుట్ ఆఫ్ 53నా? ఎస్, అవుట్ ఆఫ్ 73 ఓన్లీ 20 మెంబర్స్ ఆర్ ప్రెజెంటెడ్. రిమైనింగ్ 53 75 సార్ టోటల్. 75 ఓకే, 2 మెంబర్స్ డిలీట్ అయిపోయారు. 73 గాను 53 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు. ఇంత ఇదిగా ఉంటే ఎలా మా?
మీరు కొంచెం బాగా మోల్డ్ చేయాలి. మీ ఫ్రెండ్స్ని కూడా మీరు కొంచెం బాగా కొంచెం ఆ, చొరవ తీసుకొని వాళ్ళు కూడా కొంచెం ఎన్లైటన్ చేయండి, ఇంప్రూవ్ చేయండి. అట్ ది సేమ్ టైం యువర్ సెల్ఫ్ ఆల్సో, యువర్ ఆల్సో ఇంప్రూవ్. మీరు కూడా ఇంప్రూవ్ అవ్వాలి కూడా, ఆల్ ఓవర్గా మీరు పెర్ఫార్మెన్స్ అనేది రిప్రజెంట్ చేస్తున్నారు. ఓకేనమ్మా? సో ఇంకా ఇంకోటి ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ సార్. ఆఫ్ ఓకే సార్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి మీకు నెక్స్ట్ మంత్లో డెఫినెట్గా ఉంటాయి ఎగ్జామ్స్. అది మిడిల్ ఆఫ్ ది వీక్, మిడిల్ ఆఫ్ ది మంత్ అంటున్నారు. బట్ అది కూడా మేము క్లారిఫై చేసి చెప్తాము. మీరు కొంచెం ఇంత లోపల ఓకే మా, థ్యాంక్ యూ మా. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమ్మా? ఓకే. సార్ సెకండ్ టైం సిలబస్ స్టార్ట్ చేస్తాం, మాకు టెక్స్ట్ బుక్స్ ఎలా సార్? ఫస్ట్ ఏమో మీరు ఎగ్జామ్స్కి ముందు 1 వీక్ అట్లా టైం ఇస్తారులేండి చదువుకున్నాను, ప్రిపరేషన్. ఓకే సార్. ఓకే మా. వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదులేమ్మా. ఓకేనా? ఓకే ఓకే మా. సార్. ఓకే మా, థ్యాంక్ యూ మా.